హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలంగాణలో జరిగినటువంటి మోడల్ స్కూల్ పేపర్ అనేది చెప్పుకుందాం. ఇది 2024 పేపర్ అమ్మ. సో ఇప్పుడు ఈ ఇయర్లో మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరగబోతుంది? ఏప్రిల్ 13వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకసారి జాయిన్ అవ్వండి, ఓకేనా? దీంట్లో ఆన్సర్స్ ఉన్నాయి, బట్ ఆన్సర్స్ అనేవి కొన్ని రాంగ్ ఉన్నాయి. అలాగే నేను మ్యాథ్స్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఇందులో 25 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ ఇచ్చారు. ఈ 25 క్వశ్చన్స్లో నేను 8 క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్ అనేవి ఒకసారి చూడండి. బిట్స్ అనేవి ఎలా ఇచ్చారనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. చూడండమ్మా. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దీనిని బట్టి కింద ఆన్సర్స్ అనేవి చేయాలి. ఒకసారి చూసినట్టయితే నేను ఆన్సర్స్ చెప్తానమ్మా. ఈ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా? ఈ ఆహ్వానంలో దేని గురించి ఉన్నది అని ఇచ్చారు. ఇది బ్రహ్మోత్సవాల గురించి ఇచ్చారు. సో ఆన్సర్ బి అనేది రైట్ అవుతుంది. ఇందులోనే ఈ పీడిఎఫ్లోనే మనకి ఆన్సర్స్ అనేది ఉన్నాయి, బట్ ఆన్సర్స్ అనేవి రాంగ్ ఉన్నాయి, ఓకేనా? సో ఈ ఆన్సర్స్ అనేవి నోట్ చేసుకోండి. ఈ వేడుకను ఎవరు నిర్వహిస్తున్నారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఒకసారి చూడండి. దేని గురించి? బ్రహ్మోత్సవాల గురించి. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎక్కడుంది? ధర్మపురి, జగిత్యాల జిల్లాలో ఉంది, ఓకేనా? సో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి మనకి 23/2024 నుంచి 1/4/2024 వరకు జరిగాయి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇవి ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ శుద్ధ అష్టమి వరకు జరుగుతాయి. మీరు సరిగ్గా చదివినట్టయితే ఇందులోనే మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో 2 క్వశ్చన్స్ చూసాం కదా. ఈ దేవస్థానం ఎక్కడుంది? ధర్మపురి, జగిత్యాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు ఏ తిథులలో జరుగుతాయి? ఇప్పుడే చూసాం కదా. ఏ తిథులలో జరుగుతాయి? ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి అష్టమి వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలు కూడా మనకి ఇచ్చారు. సో ఏంటవి? 23/2024 నుంచి 1/4/2024 వరకు. సో ఇక్కడ పెట్టిన ఆన్సర్స్ అనేవి రాంగ్. అలాగే ఇందులోనే ఆన్సర్స్ ఉన్నాయి, బట్ అవి కూడా రాంగ్ ఉన్నాయి. ఒకసారి చూసుకోవాలి మీరు. సో ఇక్కడ వచ్చేసి 5th సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఆ 5 క్వశ్చన్స్ దానికి సంబంధించి ఇచ్చారు. జంట పదం కానిది అని అడుగుతున్నారు. ధూప దీపాలు అనేది జంట పదం, ఎగుడు దిగుడు జంట పదం. ఇక్కడ జంట పదం కానిది ఏంటి? వరి పంట. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. క్రింది పదాల వరుసలో సరైన వరుస క్రమంలో ఉన్న పదాలను గుర్తించండి అంటున్నారు. సో ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, వ్యవసాయానికి ఉపయోగించే నీటిని ఏమంటారు? సాగునీరు అంటారు. వ్యవసాయానికి ఉపయోగించే నీరు సాగునీరు. పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పు తెలుసుకుని బాధపడ్డాన్ని పశ్చాత్తాపం అంటారు. అంటే ఆన్సర్ ఏ. చిత్తం పెట్టి చదువుకుంటే చదువు బాగా వస్తుంది. చిత్తం అంటే ఏంటి? మనసు పెట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదివితే చదువు బాగా వస్తుంది, అంటే మనసు పెట్టి. బి అనేది రైట్ ఆప్షన్. పుణ్యక్షేత్రాల్లో భక్తులకు అన్ని హంగులు కల్పించాలి. హంగులు అంటే ఏంటి? సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ అనేవి కల్పించాలి అని అర్థం. పరుషంగా ఎవరితో మాట్లాడకూడదు. పరుషము అంటే అర్థం ఏంటి? కఠినంగా, రూడ్గా ఎవరితో బిహేవ్ చేయకూడదు, మాట్లాడకూడదు, అంటే కఠినము. డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మ్యూజియం అంటే ఏంటి? మ్యూజియంలో ఏముంటాయి? వస్తువులు అనేవి ఉంటాయి. సో వస్తు ప్రదర్శనశాల అనాలి మ్యూజియం అంటే. సో బి అనేది రైట్ ఆప్షన్. క్రింది వానలో జంట పదం గుర్తించండి. ఇందాక జంట పదం కానిది అన్నారు. సో ఇక్కడ జంట పదాన్ని గుర్తించండి అన్నారు. అన్నదానం కాదు, నిజము అబద్ధము కాదు, సంతోషం దుఃఖము కాదు, పాప పుణ్యాలు. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. జాతీయం కాని దానిని గుర్తించండి అంటున్నారు. కాకి గోల, కాళ్ళల్ల పెళ్ళి, ససేమెర ఇవి జాతీయాలు. దృశ్య శ్రవణము అనేది కాదు. డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని చెప్పేసి మీ గ్రామర్కి సంబంధించి ఇచ్చారు. స్వల్ప విరామ చిహ్నము. స్వల్ప విరామ చిహ్నం అంటే కామని అని పిలుస్తారు. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. క్రింది భావాలను తెలిపే పదాల తర్వాత ఆశ్చర్యార్థం ఉంటుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడుంటుంది? సంబోధన. ఎవరైనా పిలుస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగించినప్పుడు, ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించినప్పుడు మనకి ఈ ఆశ్చర్యార్థక గుర్తు అనేది ఉంటుంది. అలాగే సంతోషం, ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు కూడా మనం ఆశ్చర్యార్థకాన్ని వాడతాం. అలాగే భయం సందర్భంలో కూడా వాడతాం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. భూతకాలానికి సంబంధించి అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించి రైట్ ఏంటి అని అడుగుతున్నారు.
శేఖర్ బొమ్మ గీసాడు అనేది రైట్ అవుతుంది. గీస్తున్నాడు అనేది వర్తమాన కాలం అవుతుంది. ఈ రెండు కూడా ఒకటే ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కాదు, ఇది నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చారు, గీయలేడు అని చెప్పి. సో ఇక్కడ భూతకాలానికి సంబంధించి అంటే శేఖర్ బొమ్మ గీసాడు. గౌరీ కథ చదివి ఆలోచించింది. ఈ వాక్యంలో అసమాపక క్రియాపదం ఏంటి అని అడుగుతున్నారు. అసమాపక క్రియ అంటే అది పూర్తి అవ్వలేదు అనే అర్థాన్ని ఇస్తుంది. సో చదివి అనేది ఇక్కడ అసమాపక క్రియ అవుతుందన్నమాట. సి అనేది రైట్ ఆప్షన్. నామవాచకం దేనిని తెలుపుతుంది? నామవాచకం నౌన్స్ అంటే ఏంటి? పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆప్షన్. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపేదాన్ని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అంటారు. డు, ము, ఊలు, ప్రథమ విభక్తి ఇలా ఉంటాయి కదా, అవి అనమాట. అవి ఉంటేనే మనకి ఇప్పుడు చూడండి, వాక్యంలో పదాల మధ్య, ఇక్కడ వాక్యం పదాల మధ్య అని చదివారనుకోండి, దాంట్లో అర్థం ఏమన్నా ఉంటుందా? లేదు. ఈ లో అనేది పెట్టడం వల్ల, ఈ లో అనేది ఏంటి? విభక్తి ప్రత్యయాల్లో ఈ లో అనేది ఉంటుందన్నమాట. లో, లోపల ఇవన్నీ ఉంటాయన్నమాట విభక్తి ప్రత్యయాల్లో. సో ఇవి పెడితేనే ఆ వాక్యానికి ఒక అర్థం అనేది వస్తుంది. సో ఇక్కడ సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. క్రియ లేనిది అంటే క్రియ లేనిది ఏంటి? ఆడుకుంటున్నాడు, ఆడుకుంటాడు, ఇది క్రియ. తెంపాడు అంటే ఏదో ఒక పని అనమాట. చదువుకున్నాడు, ఇదంతా కూడా క్రియలు. సో క్రియ లేనిది ఏంటి? రాముడు మంచి బాలుడు. ఇక్కడ క్రియ అనేది లేదు. సో ఇది క్రియారహిత వాక్యం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే ఏమంటారు? ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే సంయుక్తాక్షరము అంటారు. ఒక హల్లుకి అదే ఒత్తు చేరితే ద్విత్వాక్షరము అంటారు. ఒక హల్లుకి వేరే ఒత్తులు కనుక చేరినట్టయితే దాన్ని సంయుక్తాక్షరము అని పిలుస్తారు. ఆహా ఈ మామిడి పండు ఎంతో రుచిగా ఉంది. ఈ వాక్యంలో అవ్యయ పదం ఏది అని అడుగుతున్నారు. అవ్యయము అంటే ఆహా, కానీ ఇవన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. సో ఇక్కడ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఆహా ఈ మామిడి పండు ఎంతో రుచిగా ఉందిలో ఆహా అనేది అవ్యయ పదం. ఇక్కడ నామవాచకం, సర్వనామం, విశేషణము, అలాగే క్రియ, అవ్యయం వీటిని భాషా భాగాలను పిలుస్తారు. వాటి గురించి తెలుసుకోవాలి. అచ్చులలో పొట్టిగా పలికే వాటిని ఏమంటారు? హ్రస్వాలు అంటారు. అంటే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే వీటిని దీర్ఘాలు అంటారు. అంటే దీర్ఘం తీసి ఈ. సో ఇవి దీర్ఘాలు, ఇవి హ్రస్వాలు అంటారు. సో హ్రస్వాలు పొట్టిగా పలికేవి, పొడవుగా పలికేవి ఇవి అన్నమాట. వీటిని పొడవుగా పలికేవి అంటే ఇవి దీర్ఘాలు, దీర్ఘం తీసి పలుకుతాం కదా. సో ఇక్కడ వచ్చేసి హ్రస్వాలు, డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ నేను 8 క్వశ్చన్స్ అనేవి చెప్పాను. మిగతా క్వశ్చన్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఈవీఎస్ చూపిస్తాను మీకు. ఈవీఎస్ అలాగే ఇంగ్లీష్ కూడా ఉంది. సో ఈవీఎస్ చూడండి, పరిసరాల విజ్ఞానం. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటి? కార్బోహైడ్రేట్స్. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్. సహాయం అవసరమైన బాలల కోసం కాల్ చేయవలసిన ఉచిత నెంబర్. ద టోల్ ఫ్రీ నెంబర్ టు బి డైల్డ్ ఫర్ హెల్పింగ్ ద నీడీ చిల్డ్రన్ ఏంటి? 1098. ఇది వెనక నుంచి చూడండి 8, 9, 10. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సి అనేది రైట్ ఆప్షన్. భూగోళం వేడెక్కడానికి ముఖ్యమైన కారణం వాతావరణంలో ఈ వాయువు ఎక్కువగా అవడం. ఆక్సిజన్నా, కార్బన్ డైఆక్సైడా, సల్ఫరా. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు. దీన్ని ఏమంటారు? వస్తు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ప్రత్యేక నృత్యం ఏంటి? ఎవరుంటారు ఆదిలాబాద్ జిల్లాలో? గోండులు ఉంటారు కదా. సో గోండుల ప్రత్యేక నృత్యం ఏంటి? గుస్సాడి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. మీ ఈవీఎస్లో ఉంటాయి. మీ ఈవీఎస్ అంటే 5th క్లాస్ ఈవీఎస్, 5th క్లాస్ తెలుగు, 5th క్లాస్ ఇంగ్లీష్, ఇవే మీరు చదవాల్సింది. సో ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ద స్పెషల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఆదిలాబాద్ ట్రైబ్స్ ఇస్ గుస్సాడి డ్యాన్స్. నెక్స్ట్, ఓరుగల్లు కోటను ఎవరు నిర్మించారు? ఓరుగల్లు కోటను ఎవరు నిర్మించారు? ఇక్కడ ఓరుగల్లు కోటను కాకతీయులు నిర్మించారు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓరుగల్లు ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై కాకతీయాస్. నెక్స్ట్, ఈ పరిస్థితుల్లో స్టాప్, డ్రాప్, రోల్ ఎస్టీఆర్ నియమం పాటించాలి. స్టాప్, డ్రాప్, రోల్ ప్రిన్సిపల్ ఈజ్ టు బి ఫాలోడ్. ఎప్పుడు ఇది? మంటలు అంటుకున్నప్పుడు, వెన్ కాట్ ఫైర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. త్రయంబకేశ్వర ఆలయం ఎక్కడుంది?
త్రయంబకేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రలో ఉంది. గోదావరి లెసన్ ఉంటుంది కదా ఈవీఎస్లో. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఏ టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఉంటుంది కదా ఈవీఎస్లో, అది ఒకసారి చూసుకోండి. గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర, ఇది కూడా చూసారా, గోదావరి నది ఒడ్డున ఉన్న బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం వీరి కాలంలో నిర్మించబడింది. చాళుక్యుల కాలంలో నిర్మించడం జరిగింది. బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చాళుక్యాస్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్, అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథం. వీ హ్యావ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిటర్న్ ఇన్ హ్యూజ్ బుక్ కాల్డ్. ఏంటిది? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము. ఆప్షన్ సి ఈజ్ రైట్. రెమో అనేది బోండుల యొక్క, రెమో ఈజ్ బోండా ట్రైబల్ ఈజ్ భాష అమ్మ లాంగ్వేజ్. సో బి ఈజ్ రైట్ ఆప్షన్. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకునే సైఫోన్ సిస్టమ్ను కలిగి ఉన్నటువంటి చెరువు. ద ట్యాంక్ విచ్ హ్యాస్ సైఫోన్ సిస్టమ్ వేర్ ద గేట్స్ ఓపెన్ బై దెమ్సెల్వ్స్ వన్స్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్. ఏంటిది? సరళ సాగర్ ప్రాజెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. బాలలకు ఉన్న 4 ప్రధాన హక్కుల్లో లేనిది ఏంటి? ఇక్కడ మనకి చిల్డ్రన్కి 4 రైట్స్ ఉంటాయి. సో మెయిన్ రైట్స్ 4 ఉంటాయి. అందులో లేనిది ఏంటి అని అడుగుతున్నారు. రైట్ టు డెవలప్మెంట్ ఇది ఉంది, అభివృద్ధి చెందే హక్కు, అలాగే రైట్ టు సర్వైవల్ జీవించే హక్కు ఉంది, అలాగే రైట్ టు ప్రొటెక్షన్ రక్షణ పొందే హక్కు ఉంది. బట్ ఏం లేదు అంటే ప్రధాన హక్కుల్లో లేనిది, మెయిన్ రైట్స్లో లేనిది అని అడుగుతున్నారు. సో విశ్రాంతి పొందే హక్కు, రైట్ టు రిలాక్సేషన్ అనేది అందులో ఉండదు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. రోగకారక క్రిములతో పోరాడి మనం జబ్బుల బారిన పడకుండా కాపాడేవి ఏంటి? ద సెల్స్ దట్ ఫైట్ అగైనెస్ట్ ద డిసీజ్ కాజింగ్ జర్మ్స్ ఆర్. ఏంటి? తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్, పగలు రాత్రులు ఏర్పడడానికి కారణం ఏంటి? ద రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్ ఈజ్ భూభ్రమణం, ఎర్త్ రొటేషన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. శ్వాస వ్యవస్థలో ముఖ్యమైన అవయవాలు. శ్వాస వ్యవస్థ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ లంగ్స్, ఊపిరితిత్తులు. ఒక వ్యక్తి పూర్తిగా నిటారుగా నిలబడలేనప్పుడు అతనికి ఈ సమస్య ఉందని అర్థం. వెన్నెముక సమస్య. ద పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు స్టాండ్ స్ట్రైట్ హ్యాస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బ్యాక్ బోన్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. నెక్స్ట్, అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఏమని పిలుస్తారు? ఏ కాస్మిక్ బాడీ విచ్ రివాల్వ్స్ రౌండ్ ఏ ప్లానెట్ ఈస్ కాల్డ్ శాటిలైట్, ఉపగ్రహం అని పిలుస్తారు. నెక్స్ట్, జీబ్రా క్రాసింగ్ అనేది ఏంటి? జీబ్రా క్రాసింగ్ ఈసే ఏంటి? రోడ్లు దాటే స్థలాన్ని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. రోడ్ క్రాసింగ్ ఏరియా. ఆప్షన్ బి ఈజ్ రైట్. అత్యధిక సౌరశక్తి లభించే ప్రదేశం ఏంటి? భూమధ్య రేఖ ప్రాంతం. మోర్ సోలార్ ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ ఇన్ దిస్ రీజియన్, ఈక్వెటోరియల్ రీజియన్. ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. లతకు చెవిలో చీము కారుతుంది, ఆమె సంప్రదించాల్సిన డాక్టర్ ఎవరు? లతాస్ ఇయర్ ఈజ్ సీక్రెటింగ్ పస్, షీ షుడ్ కన్సల్ట్ ఏ ఈఎన్టీ డాక్టర్, ఇయర్ నోస్ థ్రోట్. సో ఈఎన్టీ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్. ఇది ఒక తరిగిపోని శక్తి వనరు. దిస్ ఈజ్ ఏ రినవబుల్ రిసోర్స్. ఏంటది? కెరోసిన్, పెట్రోల్, సహజమైన గ్యాస్, సౌరశక్తి. కెరోసిన్, పెట్రోల్, సోలార్ ఎనర్జీ, నేచురల్ గ్యాస్. ఏంటది? సోలార్ ఎనర్జీ, సౌరశక్తి. చదువుతున్నప్పుడు కళ్ళకి పుస్తకానికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? వై రీడింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐస్ అండ్ బుక్ షుడ్ బి 25 సెంటీమీటర్స్. ఆప్షన్ సి ఈజ్ రైట్. దీని తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేల్ ఉపయోగిస్తారు. రిక్టర్ స్కేల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎంత ఎక్కువగా భూకంపం వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం మనకి రిక్టర్ స్కేల్ అనేది యూజ్ చేస్తారు. భూకంపం అంటే ఎర్త్ క్వాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి 75. ఈ కాలంలో మామిడి పండ్లు, ముంజులు ఎక్కువగా లభిస్తాయి. ఏ కాలం? ఇప్పుడు వచ్చిన కాలమే. ఏంటది? ఎండాకాలం, సమ్మర్ సీజన్. మ్యాంగోస్ అండ్ షుగర్ పామ్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సీజన్, సమ్మర్ సీజన్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. సో ఈ 75 ఈ క్వశ్చన్స్, ఈ 25 కూడా ఏంటి? ఈవీఎస్. ఫస్ట్ 25 తెలుగు చెప్పుకున్నా, మధ్యలో మ్యాథ్స్ వదిలేసాను. మ్యాథ్స్ అనేది నేను విడిగా చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, ఇంకొక 25 క్వశ్చన్స్ ఉన్నాయి. వంశీ కెన్ డ్రైవ్ ఏ కార్. కెన్ అనే దాన్ని మనం పాసిబిలిటీకి, రిక్వెస్ట్కి, ఆఫర్స్కి, క్యాపబిలిటీకి అన్నింటికీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనం కెన్ అనేది కెపాసిటీకి యూజ్ చేస్తామన్నమాట.
అంటే ఇక్కడ తను చేయగలడు. వంశీ కెన్ డ్రైవ్ ఏ కార్. తను డ్రైవ్ చేయగలడు. సో ఇది కెపాసిటీని చెప్తుంది. రాణి అండ్ రజిత బర్స్ట్ డాష్ లాఫర్ ఇంటూ లాఫర్ అంటే వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. సో ఇంటూ ఈజ్ ద రైట్ ఆప్షన్ అంటే ప్రిపోజిషన్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ద వర్డ్స్ దట్ హ్యావ్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్స్ బట్ హ్యావ్ సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఆర్ కాల్డ్. ఏంటి డిఫరెంట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ ఉంటే వాటిని ఏమంటారంటే హోమోఫోన్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ అండ్ ఎస్ఓఎన్ సన్ తీసుకున్నారనుకోండి. ఈ సన్ అంటే ఏంటి సూర్యుడు, బట్ ఈ సన్ అంటే ఏంటి కొడుకు అని అర్థం వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాం. డిఫరెంట్ స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, బట్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది సేమ్గా ఉంది. సన్ అని పిలుస్తున్నాం. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే హోమోఫోన్స్. ఆప్షన్ సి ఈజ్ రైట్. ద ప్లూరల్ ఆఫ్ ది వర్డ్ ఫినామినాన్ అంటే ఏంటి అంటే ఫినామినా. ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఫినామినాన్ ఈజ్ ఫినామినా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. రోహిత్ రిటర్న్ ఆఫ్టర్ డాష్ అవర్. ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయమంటున్నారు. ఇది హవర్ అని చదవకూడదు, అవర్ అని చదవాలి. హెచ్ అనేది సైలెంట్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి రోహిత్ రిటర్న్ ఆఫ్టర్ ఎన్ అవర్ అంటే ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ అనేది యూజ్ చేయాలి. సో ఓవెల్ సౌండే కదా అవర్ అనేది. సో ఇక్కడ యాన్, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఆశ డాష్ టు బి ఏ డాక్టర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వాంట్స్ వస్తుంది. ఆశ వాంట్స్ టు బి ఏ డాక్టర్, షీ వాంట్స్ టు బి ఏ డాక్టర్. ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఏ బంచ్ ఆఫ్ ఏంటి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలవాలి. ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ద మెన్ డాష్ ప్లఫింగ్ ద ఫీల్డ్. ఇక్కడ వచ్చేసి ద మ్యాన్కి ప్లూరల్ ఫామ్ మెన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం యూజ్ చేయాలంటే ఆర్ అనేది యూజ్ చేయాలి. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఈజ్ వజ్ ఇవి సింగులర్ ఫామ్లో యూజ్ చేస్తాం. యామ్ అనేది ఐకి మాత్రమే యూజ్ చేస్తాం. ఆ యామ్ అంటాం కదా అక్కడ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఆర్ అనేది రాయాలి. ద మెన్ ఆర్ అంటే మెన్ అనేది ఏంటి ప్లూరల్. సో ఆర్ అనేది యూజ్ చేయాలి. ద మ్యాన్ అన్నారనుకోండి అప్పుడు ఈజ్ అనేది యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ ద మెన్ అన్నారు కాబట్టి ఆర్ అనేది యూజ్ చేయాలి. అంటే ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. వెన్ పీపుల్ ఆర్ సిక్ వి సే. ఎవరైనా జబ్బు పడినప్పుడు మనం ఏం చెప్తాం? కంగ్రాచులేషన్స్ చెప్తారా? లేదు. థ్యాంక్ యూ చెప్తారా? కాదు. ప్లీజ్ అంటారా? కాదు. గెట్ వెల్ సూన్ తొందరగా కోలుకోవాలి అంటాం. సో గెట్ వెల్ సూన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ ఈజ్ ఏ. వస్తువులను కొనుక్కునే వాళ్ళని ఏమంటారు? కస్టమర్స్ అంటారు. సో ఆప్షన్ డి అనేది రైట్. నెక్స్ట్ సీమా ఈజ్ డాష్ దాన్ సంతోష్. ఇక్కడ ఎప్పుడైనా దాన్ అనేది వచ్చింది అనుకోండి ఈఆర్ అనే సౌండ్ వస్తుంది అనమాట. టాల్ కాదు, టాలెస్ట్ కాదు, బట్ ఇక్కడ మోర్ టాలర్ అని ఉంది. సో టాల్ అనే దానికి మోర్ అనేది రాదు. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ప్రాస్పరస్ కరెక్ట్ స్పెల్లింగ్ దేనికి ఉంది? ప్రాస్పరస్. ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ద వర్డ్ రిలక్టెంట్ మీన్స్. రిలక్టెంట్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? నాట్ విల్లింగ్ అంటే అయిష్టము అనే అర్థం వస్తుంది. అంటే ఇష్టం లేకపోవడం అనమాట. రమ్య ర్యాన్ ఫాస్ట్. షీ మిస్డ్ ద ట్రైన్. సో దీన్ని తో అనే దాంతో కంబైన్ చేసి రాయమంటున్నారు. రమ్య ఫాస్ట్గానే వెళ్ళింది, బట్ ఏమైంది? షీ మిస్డ్ ద ట్రైన్ అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ తో రమ్య ర్యాన్ ఫాస్ట్. రమ్య ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ కూడా షీ మిస్డ్ ద ట్రైన్. సో ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిఫిక్స్ టు గెట్ ద ఆపోజిట్ ఆఫ్ అగ్రీ. అగ్రీకి ప్రిఫిక్స్ అంటే ముందు పెట్టేది అని అర్థం. సో అగ్రీకి ముందు ఏం పెడితే మనకి దానికి ఆపోజిట్ వస్తుంది? డిస్అగ్రీ అని అనాలి. సో డిస్ అనేది ప్రిఫిక్స్, అది బ్యాక్ పెట్టేదాన్ని ఏమంటారు? సఫిక్స్ అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ ముందు పెడితే దీనికి ఆపోజిట్ వస్తుంది. అగ్రీకి ముందు ఏం పెడితే ఆపోజిట్ వస్తుంది అని అడుగుతున్నారు. డిస్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ని చదివి మనం ఇక్కడ ఆన్సర్స్ అనేవి చేయాలి. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్కి ఒక్కొక్క పారాగ్రాఫ్లో 5 క్వశ్చన్స్ చొప్పున అంటే 10 క్వశ్చన్స్ అనేవి పారాగ్రాఫ్స్ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే లలిత ఏ 10-year-old girl sowed some tomato seeds in the middle of the kitchen garden. ఇక్కడ ఏమన్నారు? లలిత అనే ఒక అమ్మాయి, తనకి 10 years ఉంటే తను ఒక టొమాటో సీడ్స్ అంటే టమాటా విత్తనాలు నాటిందంట. ద సీడ్స్ గ్రూ ఇంటూ లిటిల్ ప్లాంట్స్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. కొన్ని రోజుల తర్వాత అవి కొంచెం ఎదిగాయి. అని షీ పుల్లుడ్ ఎవ్రీ వీడ్ అండ్ నెవర్ అలౌడ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ ఏ వామ్ నియర్ హర్ పెట్ ప్లాంట్స్. సో ఆమె పెంచుకుంటుంది కదా, సో అక్కడికి ఈ వీడ్స్ అంటే ఏంటి? కలుపు మొక్కలు అనమాట. ఎలాంటి కలుపు మొక్కలు రానిచ్చేది కాదు, అలాగే ఎలాంటి ఇన్సెక్ట్స్ని కూడా ఆమె రానిచ్చేది కాదు. వామ్ ఎలాంటి పురుగుల్ని, ఇన్సెక్ట్స్ని ఆమె రానిచ్చేది కాదు. వెన్ ద డేస్ వర్ హాట్.
కొన్ని రోజులకి బాగా వేడిగా ఉంటే ఆమె ఏం చేసింది, షీ పూర్డ్ వాటర్ టు ద ప్లాంట్స్ అట్ నైట్ ఆల్సో. రాత్రులు కూడా తను ఆ ప్లాంట్స్కి వాటర్ అనేది వేసేది. షీ ప్లాంటెడ్ ఫ్లవర్స్ ఆల్ అరౌండ్ హెర్ ప్లాట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. తర్వాత తను ఇంకా ఏం నాటింది, ఫ్లవర్ ప్లాంట్స్ కూడా నాటింది. ద ఫ్లవర్స్ ఆల్సో గ్రూ అండ్ బ్లోసమ్డ్. సో పువ్వులు అనేవి పూసాయి. బట్ ద టొమాటో ప్లాంట్స్ వర్ నాట్ సో ప్రామిసింగ్ ఎక్సెప్ట్ వన్ ప్లాంట్. బట్ టొమాటో ప్లాంట్స్ అనేవి బాగా ఎదగలేదు, ఒక ప్లాంట్ తప్ప. దట్ ప్లాంట్ వాస్ ఏ బ్యూటిఫుల్ వన్. ఆ ప్లాంట్ తనే చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తుంది. ఇన్ ద కిచెన్ గార్డెన్ లలిత సోడ్. ఈ కిచెన్ గార్డెన్లో వేటిని నాటింది, టమాటోస్ నాటిందా, బ్రింజల్ సీడ్స్ వంకాయ విత్తనాలు, వంకాయలు నాటిందా, టొమాటో సీడ్స్ అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ద సీడ్స్ గ్రో ఇన్ టు లిటిల్ ప్లాంట్స్. ద యాక్షన్ వర్డ్ ఈస్, ఇక్కడ యాక్షన్ వర్డ్ అని అడుగుతున్నారు. సో క్రియ ఏదైతే ఉందో, వర్బ్స్ ఏదైతే ఉందో వాటిని యాక్షన్ వర్డ్స్ అంటారు. సో ఇక్కడ యాక్షన్ వర్డ్ వచ్చేసి గ్రూ అవుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఏ ప్లాంట్ విచ్ డిస్టర్బ్స్ ద గ్రోత్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ఇక్కడ మనం నాటుకున్నాం కదా, ఇక్కడ ఈ లలిత అనే అమ్మాయి నాటింది కదా టొమాటో సీడ్స్ని, వాటిని డిస్టర్బ్ చేస్తూ వచ్చే వాటిని ఏమంటారు, కలుపు మొక్కలు అంటారు. సో వాటిని ఇంగ్లీష్లో వీడ్స్. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. షీ వాటర్డ్ ద ప్లాంట్స్ అట్ నైట్. తను నైట్ కూడా ప్లాంట్స్కి వాటర్ అనేది వేసేది కదా, ఎందుకు అని అడుగుతున్నారు. ద ఫ్లవర్స్ గ్రో అట్ నైట్. అవి రాత్రిపూట వికసిస్తాయి కాబట్టి. ద ఇన్సెక్ట్స్ ఈట్ ద ఫ్లవర్స్. ఇన్సెక్ట్స్ అనేవి అంటే చిన్న చిన్న పురుగులు అవి ఆ ఫ్లవర్స్ని తినేస్తున్నాయి. ద డేస్ వర్ హాట్, ద డేస్ వర్ కూల్. ఏది రైట్ ఆప్షన్ ఇక్కడ, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకు, అక్కడ ఇంకా వేడిగా ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది, రాత్రుల పూట కూడా తను వాటర్ వేయడం ప్రారంభించింది. ద డేస్ వర్ హాట్. ద టమాటో ప్లాంట్స్ వర్ నాట్ సో ప్రామిసింగ్ మీన్స్. ఇక్కడ ప్రామిసింగ్ అంటే అర్థం ఏంటి, దీన్ని బట్టి దీని అర్థం ఏమవుతుంది అని అడుగుతున్నారు. దే గ్రో మెనీ టొమాటోస్. అవి చాలా ఎక్కువ టొమాటోస్ని కాస్తున్నాయి. దే గ్రూ వెల్, బాగా ఎదుగుతున్నాయి. దే వర్ వెరీ బ్యూటిఫుల్. అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటి ఇక్కడ, దే డిడ్ నాట్ గ్రో వెల్. అవేవి కూడా బాగా ఎదగలేదు, ఒక్క ప్లాంట్ తప్ప అనేసి చెప్పారనమాట. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ద ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ వి నో దట్ హ్యాస్ లివింగ్ క్రియేచర్స్ ఆన్ ఇట్. ఎవ్రీథింగ్ ఇన్ ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. మనకి సోలార్ సిస్టంలో అంటే సౌర వ్యవస్థలో ఉన్నవన్నీ కూడా సన్ చుట్టూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ద ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ వి నో దట్ హ్యావ్ లివింగ్ క్రియేచర్స్ ఆన్ ఇట్. మనకు తెలిసింది ఒకే ఒక్క ప్లానెట్ మీద లివింగ్ క్రియేచర్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఎర్త్ మీద మాత్రమే మనకి జీవులు అనేవి ఉన్నాయి. ఇట్ టేక్స్ ద ఎర్త్ 365 డేస్ టు ఆర్బిట్ అరౌండ్ ది సన్. మనకి 365 డేస్ కూడా ఎర్త్ అనేది ఏం చేస్తుంది, సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ జూపిటర్. మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ 8 ప్లానెట్స్లో జూపిటర్ అనేది పెద్దది, అంటే గురు గ్రహం అనేది అతిపెద్ద గ్రహం. ఇట్ కెన్ ఫిట్ 1300 ఎర్త్స్. అది ఎంత పెద్దది, మన ఎర్త్ల్ని 1300 ఎర్త్లను తీసుకుని దాని మీద పెట్టొచ్చంట, అంత పెద్దది జూపిటర్ అనేది. ద స్మాలెస్ట్ ప్లానెట్ ఈస్ మెర్క్యూరీ. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి, మెర్క్యూరీ ఈజ్ ద ఫస్ట్ ప్లానెట్. అంటే ఏంటి, బుధుడు అంటారు తెలుగులో. యాజ్ ప్లూటో ఈజ్ నాట్ కన్సిడర్ టు బి ఏ ప్లానెట్. ప్లూటో అనేది ప్లానెట్ కింద కన్సిడర్ చేయలేదు. ప్లూటో అనేది 2006లో ప్లానెట్స్ నుంచి తీసేయడం జరిగింది. ఫస్ట్ మనకి 9 ప్లానెట్స్ అనేవి ఉండేవి, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి. ప్లూటో అనేది మనకి ప్లానెట్స్ నుంచి తీసేశారనమాట. మెర్క్యూరీ ఈజ్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్. సన్కి అతి దగ్గరగా ఉండేటటువంటి గ్రహం ఏంటి, మెర్క్యూరీ. ఇక్కడ వచ్చేసి మనం క్వశ్చన్స్ చూద్దాం. లివింగ్ క్రియేచర్స్ ఆర్ ప్రెసెంట్ ఓన్లీ ఆన్ ద. లివింగ్ క్రియేచర్స్ ఎక్కడ ఉన్నాయి, సన్ మీద ఉన్నాయా, ఎర్త్ మీద ఉన్నాయి. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ద ప్లానెట్ దట్ కెన్ ఫిట్ 1300 ఎర్త్స్. 1300 ఎర్త్స్ అనేవి దేని మీద పట్టేయగలవు, జూపిటర్ అంటే గురుగ్రహం. ఆప్షన్ డి ఈజ్ రైట్. టు ఆర్బిట్ అరౌండ్ మీన్స్ ఏంటి, ఆర్బిట్ అరౌండ్ మీన్స్ అంటే టు రివాల్వ్, దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ద సన్స్ నియరెస్ట్ ప్లానెట్ ఈజ్. సన్కి దగ్గరలో ఉన్న ప్లానెట్ ఏంటి, మెర్క్యూరీ, బుధుడు. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. పిక్ ద కరెక్ట్ వన్. జూపిటర్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్. ఇక్కడ కరెక్ట్గా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. జూపిటర్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్. మనం ఏం చెప్పుకున్నాం, జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్.
సో ఇది కాదు. మెర్క్యూరీ ఈజ్ ద ఫార్తెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఇది చాలా దూరంగా ఉంది అంటున్నారు, బట్ ఇది కాదు. ప్లూటో ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లానెట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లూటో ఈజ్ ఏ ప్లానెట్. ప్లూటో ప్లానెట్ కాదు, ప్లానెట్స్ నుంచి ప్లూటోని తీసేసారు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. ఇవి 100 క్వశ్చన్స్. మనం ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? తెలుగు, ఈవీఎస్ అండ్ అలాగే ఇంగ్లీష్ చెప్పుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో మనకి 2 పారాగ్రాఫ్స్ ఇచ్చారు. ఒక్కొక్క పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో టోటల్ వచ్చేసి 10 క్వశ్చన్స్. ఇవి ఎక్కడ ఉంటాయి? పారాగ్రాఫ్లోనే ఉన్నాయి కదా. సో 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. అలాగే తెలుగు మీరు గ్రామర్ పాయింట్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చూసుకుంటే మీరు మంచి మార్క్స్ అనేవి సంపాదించగలుగుతారు. ఓకేనా? వీటికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా రాంగ్ అనిపించినా కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మ్యాథ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ 8 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది. అదైతే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. చూసారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.